నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయి అనే అంచనాల మధ్య ఇండెక్స్లు లాభాల్లో కదలాడాయి. దీంతో సెన్సెక్స్ 1100 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 24,000 ఎగువన స్థిరపడింది. సెన్సెక్స్ 1073 పాయింట్ల లాభంతో 76,488 వద్ద ముగిసింది. నిఫ్టీ 312 పాయింట్లు ఎగబాకి 24,000 పైన నిలిచింది. నిఫ్టీ సూచీలో ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవీ, లార్సన్ షేర్లు రాణించాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, ఓఎన్జీసీ, హిందాల్కో, నెస్లే, బజాజ్ ఆటో స్టాక్స్ నష్టపోయాయి. యుద్ధం ముగించే విషయమై అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కాస్త దిగొచ్చాయి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 5.58% తగ్గి $97.76 వచ్చింది. చమురు ధరలు తగ్గడంతో బ్యాంకు షేర్లు పెరిగాయి. ఆయిల్ ధరల తగ్గుదల కారణంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని, వడ్డీ రేట్లలో స్థిరత్వం వస్తుందని మదుపర్లు భావిస్తున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 35 పైసల మేర బలపడింది. ప్రస్తుతం 95.25 వద్ద స్థిరపడింది.